అరిస్తే అరుపులే, నేను అరిస్తే సింహం నక్కల మీదకి వస్తే అది అది వేటబదురా, అది శాంతి విన్నరు అక్కడ మించిపోతుంది, నో డౌట్ ఇందులో. ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు మూవీ గురించి? బాలయ్య సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేసినట్టే అక్కడ మించిపోయింది. ఒక్కసారి బాలయ్య చెప్పండి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. కమన్ బీజేపీ మాత్రం అవుట్ స్టాండింగ్. మరో అక్కడ బాక్స్ బదులైపోతుంది, అక్కడ మించిపోతుంది బాక్స్ బదులైపోసిన మాత్రం. ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సెంటిమెంట్, సెకండ్ హాఫ్ సెంటిమెంట్, పాప సెంటిమెంట్ అసలు ఎక్సలెంట్ వర్కౌట్ అయింది ఈ సినిమాకి. ప్రజ్ఞా జైస్వాల్ గానీ మిగతా పాత్ర గానీ వాళ్ళ పరిధిలో వాళ్ళకి 100% మించి న్యాయం చేశారు. వాళ్ళ పాత్ర మాత్రం ఎటువంటి నో డౌట్ అబౌట్ దట్ పాత్రలో. సూపర్ అన్న, సూపర్. హిస్టరీ రిపీట్, హిస్టరీ రిపీట్. వాళ్ళకి సినిమాలో డైలాగ్ ఉంటది, హిస్టరీ రిపీట్. పాప సెట్ మీద సూపర్ అన్న, విలన్ విలన్ బిడ్డ ఉంటది, మా బిడ్డ వాళ్ళు బిడ్డ అమ్మ ఆ పాపాయి. డెబ్యూట్ సాంగ్ నాకు కూడా పూర్వకం వచ్చింది. ఆ సాంగ్ చూసేటప్పుడు అది మామూలు మాస్ కాదు, ఊర మాస్. అది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సాంగ్ తప్ప ఫ్యామిలీ చూడొచ్చు, సంక్రాంతికి అందరికి వెళ్ళి చూడొచ్చు ఫ్యామిలీ కుటుంబ పరంగా. డాకు మహారాజ్ గేమ్ తో కంపేర్ చేసుకుని డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్. ఊరమాస్ బీజం మనం చెప్పినట్టు ఊరమాస్ బీజం బ్రదర్, ఎక్సలెంట్ ఉంది బీజం కూడా. సౌండ్స్ బాక్స్ బద్దలైపోతుంది థియేటర్ లో, కూరగాయలు వస్తున్నాయి మాకే. ఇక కుటుంబ పరంగా చూడొచ్చు మొత్తం. సంక్రాంతి బ్లాక్ బస్టర్, సంక్రాంతి విన్నర్ ఇదే కావచ్చా? సంక్రాంతి బ్లాక్ బస్టర్ బ్రదర్, ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బాలయ్య. రొటీన్ స్టోరీ ఉన్నా స్క్రీన్ ప్లే బాగుందంటారా? స్క్రీన్ ప్లే బాగుంది, బాబీ డైరెక్షన్ బాగుంది. ఆ స్టోరీ మొత్తం పాప చుట్టూ తిరుగుతూ ఉంటుంది, పాప చుట్టే మొత్తం సెంటర్ ఆఫ్ ది పాయింట్ పాపే. కొన్ని షేడ్స్ ఉన్నాయంటున్నారు, ఏమంటారు? బాలయ్య యాక్టింగ్ అరుపులు, బాలయ్య యాక్టింగ్ అరుపులు, ఆ తర్వాత డైలాగ్స్ సూపర్. మైకేల్ జాక్సన్ అంటున్నా, ఏమంటారు మీరు? గాడ్ ఆఫ్ డెత్. खेल शुरू करेंगे, రాయలసీమ तेरे మాలంతో వార్నింగ్ ఇచ్చేవాడు కాదురా, వార్నింగ్ చచ్చేవాడు కాదురా, చంపేవాడు ఇవ్వాలి. వార్నింగ్ చచ్చేవాడు కాదురా, చంపేవాడు ఇవ్వాలి. అడుగులు ఎవడేరా?